అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్కు అనుకూలంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇరాన్పై దాడిని వ్యతిరేకిస్తూ కొంతమంది వారి అనుకూలురు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేపడుతున్నారు. ట్రంప్ మస్ట్ గో అంటూ నినాదాలు చేస్తున్నారు. మరో యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ జనం ఆందోళన చెందుతున్నారు. అటు ట్రంప్ తీరుపై యుఎస్లోని ఇరాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ జెండాలతో వీధుల్లోకి వచ్చారు జనం. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మళ్ళీ దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ తీరును డెమోక్రాట్లు తప్పుపడుతున్నారు. అటు ఇజ్రాయెల్లో ట్రంప్కు భారీ మద్దతు లభిస్తోంది. థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో అమెరికాలోనూ అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు భద్రతా సంస్థలు. ఇటు న్యూయార్క్లోని మత సాంస్కృతిక ప్రదేశాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. రాయబార కార్యాలయాల దగ్గర భారీ బందోబస్తు పెంచారు యుఎస్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీస్. ఈ నేపథ్యంలో భారీగా ప్రస్తుతం అక్కడ మోహరించిన పరిష్కారంతో ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు ప్రధానంగా అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీరుకు వ్యతిరేకంగా కొంతమంది ఇరాన్ అనుకూల వాదులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా డెమోక్రాట్లు అంటే ఇప్పుడున్నటువంటి రిపబ్లిక్ ప్రభుత్వానికి డెమోక్రాట్లు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా యుద్ధం కోరుకోవట్లేదంటున్నారు. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా కనుక ఎంట్రీ ఇస్తే భారీ స్థాయిలో అమెరికా కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాపై ప్రతీకార దాడులు ఉంటాయనే భయంతో అక్కడి ప్రజలు భయపడుతున్నట్టుగా కనబడుతోంది. కొందరు ఇరాన్పై అమెరికా దాడులను సమర్థిస్తున్నప్పటికీ మరికొందరు ఖండిస్తున్నారు. ఇది మరింత యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇది ప్రాంతీయంగా మరింత సంక్షోభానికి దారితీస్తుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇరాన్ ప్రజలు అక్కడ అమెరికా వీధుల్లో ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇరాన్ జెండాలను చేతబట్టి తమపై దాడి నిరసిస్తూ అక్కడ ఆందోళన చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ జెండాను కాళ్ళతో తొక్కుతూ అక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్న చాలామంది మనకు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రధానంగా న్యూయార్క్లో ఈ ఆందోళన ఎక్కువగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలో న్యూయార్క్లో అలాగే కొలంబియా వంటి దేశాల్లో కూడా ఈ హై అలర్ట్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. కొలంబియాలో కూడా సౌత్ అమెరికాలోని కొలంబియాలో కూడా ఈ ఆందోళన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాకు ముఖ్యంగా ఇరాన్పై దాడులు చేయడం వల్ల మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న నిపుణుల అభిప్రాయంతో అమెరికాలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దృశ్యాలు చూడొచ్చు మనం. ప్రధానంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నిరసనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న ప్రదేశంలో కూడా కొంతమంది ట్రంప్ స్పీచ్కు కొంతమంది మద్దతు పలుకుతున్నారు. మరికొంతమంది వెనకాల నిలబడి ట్రంప్ స్పీచ్ను ముఖ్యంగా అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కొన్ని నినాదాలు చేస్తున్నట్టుగా మనకు అక్కడ దృశ్యాలను బట్టి అర్థమవుతున్నాయి. ఏదేమైనా అమెరికాలో ప్రధానంగా ప్రతిపక్ష డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక డెమోక్రాట్లకు సంబంధించినటువంటి వ్యతిరేకత కొనసాగుతుంటే మరోవైపు అమెరికాలో ఆందోళనలు మిన్నట్టున్నాయి. కొన్ని దృశ్యాలు చూద్దాం. Good morning, San Diego. America's pissed off, people. This is Waterfront Park at the county building in San Diego, California. We are here to protest Donald Trump, his administration. Good morning, San Diego. America's pissed off, people. This is Waterfront Park at the county building in San Diego, California. We are here to protest Donald Trump, his administration. చూసారుగా దృశ్యాలు. శాన్ డియాగో కాలిఫోర్నియా స్టేట్లో
ఒక హార్బర్ దగ్గర అలాగే వాటర్ పార్క్ అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న, ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కాలిఫోర్నియాలో డెమోక్రాట్లు ఉంటారు. అంటే ట్రంప్ ప్రభావం తక్కువ, ఆ ప్రాంతంలో డెమోక్రాట్ల ఆధిపత్యం ఉంది. ముఖ్యంగా కాలిఫోర్నియా స్టేట్లో, ముఖ్యంగా లాస్ ఏంజలస్లో మొన్న జరిగిన గొడవల నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ గవర్నర్కి అలాగే లాస్ ఏంజలస్ మేయర్కి ట్రంప్కు మధ్య యుద్ధం కూడా సాగింది. ఇప్పుడు అదే పరిస్థితి. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికాలోని డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా శాండియాగోలోని దృశ్యాలు మనం చూడవచ్చు. భారీగా వీధుల్లో జనం ఏ రకంగా గుమికూడారు, ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అర్థమవుతుంది. ఇరాన్పై అమెరికా దాడికి వ్యతిరేకంగా, అంటే శాంతికి విఘాతం కలిగించే అవసరం ఉంది, విఘాతం కలిగిస్తున్నారు, మళ్ళీ ఇది అమెరికాకు ముప్పుగా పరిణమించవచ్చు అంటూ వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇక ముఖ్యంగా డెమోక్రాటిక్ లీడర్లు చాలామంది, అంటే మైనారిటీ లీడర్లు అమెరికాలో వ్యతిరేకిస్తున్నారు. హకీమ్ జెఫ్రిన్, ఈయన కూడా డెమోక్రాటిక్ సెనేటర్, అలాగే చుక్ షూమర్ మైనారిటీ లీడర్, అలాగే యుఎస్ సెనేటర్ డెమోక్రాటిక్ న్యూయార్క్ నుంచి. ఇక కాలిఫోర్నియాలో రో ఖన్నా డెమోక్రాటిక్, ఇతను కూడా. అలాగే బెర్నీ సాండర్స్, ఇతను కూడా డెమోక్రాటిక్ లీడర్. అలాగే చాలామంది పెన్సిల్వేనియాకు సంబంధించినటువంటి సెనేటర్ జాన్ ఫెటర్మ్యాన్ డెమోక్రాట్, వీళ్ళంతా కూడా, ఇలాంటి కీలక నేతలంతా కూడా అమెరికాలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కానీ అమెరికన్ కాంగ్రెస్ చట్టసభ పూర్తి స్థాయిలో అధ్యక్షుడి నిర్ణయాలను సమర్థిస్తూ హర్షధ్వానాల మధ్య ఒక్కసారిగా ప్రతిస్పందన ఇచ్చింది. హర్షధ్వానాల మధ్య అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మెచ్చుకుంటున్న పరిస్థితి. అంటే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ అమెరికాలో ఒకటే, చాలామంది అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు, అమెరికన్ కాంగ్రెస్ కావచ్చు, రిపబ్లికన్స్ కావచ్చు. కానీ రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఉండే డెమోక్రాట్లు ఇక్కడ చాలా కామన్. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే దాన్ని ప్రతిపక్షాలు విమర్శించేది ప్రతి దేశంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో, అంటే ముఖ్యంగా అమెరికాలో సిచ్యువేషన్ దాదాపుగా ఉండదు, కానీ ట్రంప్ వచ్చిన తర్వాతే ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డెమోక్రాట్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈవెన్ ఇరాన్ విషయంలో కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇరాన్ దాడి చేస్తే అమెరికాను సొంత దేశంలోని కొంతమంది డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. అందులో ముఖ్యంగా మైనార్టీ లీడర్లు ఉన్నారు ఇక్కడ, వెరీ క్లియర్. ఇందాక నేను చెప్పిన కొన్ని పేర్లు మళ్ళీ చెప్తాను. హకీమ్ జెఫ్రిన్ కావచ్చు, అలాగే ఈ చుక్ షూమర్ కావచ్చు, వీళ్ళంతా రో ఖన్నా, అలాగే బెర్నీ సాండర్స్, తర్వాత జాన్ ఫెటర్మ్యాన్, కొంతమంది మైనార్టీ లీడర్గా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. చూడండి ఎంత బాహాటంగా అమెరికా వీధుల్లో ఇరానియన్లు జెండాలు పట్టుకొని ఇజ్రాయెల్ జెండాలను తొక్కుతూ, కింద వాళ్ళ జాతీయ పతాకాన్ని తొక్కుతూ నిరసనలు చేస్తున్నారు. దీంతోనే, అంటే ఇలాంటి ఆందోళనతోనే ట్రంప్ కూడా కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానంగా యూనివర్సిటీల్లో, వీధుల్లో ఇలాంటి అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం వల్లే ఆయన ఇమిగ్రేషన్ పాలసీని చాలా స్ట్రిక్ట్ చేశారు. అమెరికాకు ఏ ఒక్కరు వ్యతిరేకంగా పనిచేసినా నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపుతున్నారు, డీపోర్ట్ చేస్తున్నారు, బహిష్కరిస్తున్నారు, చేతులకు సంఖ్యలు వేసి మరి వాళ్ళ దేశాలకు తిప్పి పంపుతున్నారు. ఎందుకంటే కారణం ఇలాంటివే. అంటే ఆయన తిప్పి పంపిన వాళ్ళలో చాలామంది అనుమానిత ఉగ్రవాదులు కూడా ఉన్నారు, అందులో తప్పేం లేదు. అక్కడ అమెరికా జాతీయ సమగ్రతకు ముప్పు, దేశ భద్రతకు ముప్పు అనేది అమెరికా వాదిస్తున్న వాదన. సో అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అనేది ట్రంప్ చెప్తున్నారు. ఇలాంటి అల్లర్లు, ఆందోళన వల్లే శాంతి భద్రతకు ముప్పు, దేశ భద్రతకు ముప్పు అంటూ అక్కడ ట్రంప్ వాదిస్తున్నారు. కానీ అనూహ్యంగా డెమోక్రాట్ల నుంచి మద్దతు వస్తుంది, ప్రతిపక్ష డెమోక్రాట్లు మద్దతు పలుకుతున్నారు. ఇంకా దీంతో ఆ దేశ ప్రజలే ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రాజకీయపరమైన అంశాలు పక్కన పెడితే అమెరికా ప్రయోజనాలు ముఖ్యమైనది చాలామంది ప్రజలు గ్రహిస్తున్న అంశం చూడాలి. అంటే అమెరికాలో కొంత ఆందోళన కొనసాగుతున్నప్పటికీ, అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. సరే, ఈ ఆందోళన సంగతి కాసేపు పక్కన పెడదాం. అమెరికాలో ఏం జరుగుతోంది? ఇరాన్పై దాడులతో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఈ దాడులతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఇరాన్ అణు కేంద్రాల లక్ష్యంగా చేసుకున్నటువంటి అమెరికాకు సంబంధించి కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికా అప్రమత్తమవుతుంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతోంది. ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. వాషింగ్టన్తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టుగా న్యూయార్క్ పోలీసు అధికారులు చెప్తున్నారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్టుగా చెప్తున్నారు. ఇక
లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ కూడా ఇలాంటి ప్రకటన ఒకటి చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో ప్రజా భద్రతకు ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. ఇక జన సమూహ ప్రాంతాలతో సహా ఇతరమైన సున్నిత ప్రదేశాల్లో భద్రత పెంచినట్టుగా మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. కొలంబియాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. రైట్, ఇందాక నేను చెప్పిన ప్రాంతము కొలంబియా, నార్త్ అమెరికాలోని కొలంబియా రీజన్ కూడా ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సౌత్ అమెరికన్ కొలంబియా కాకపోవచ్చు, బహుశా ఇది అమెరికాలోని నార్త్ అమెరికా రీజియన్లో ఉన్నటువంటి కొలంబియా ఉన్నటువంటి ప్రాంతంగానే ఇది మనం పరిగణించాలి. సో న్యూయార్క్, కొలంబియాలో ఈ అల్లర్లు ఇన్ ద సెన్స్ నిరసనలు కొనసాగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు అమెరికన్ పోలీస్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ దృశ్యాలను చూస్తే. సో శాండియాగోలో ఈ దృశ్యం ఒకటి భారీ వీధుల్లో ఉన్న దృశ్యం. అది శాండియాగో వాటర్ పార్క్ ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో, కాలిఫోర్నియాలో, అలాగే చాలా ప్రాంతాల్లో. సో వాటెవర్ కామన్, ఎందుకంటే ఎక్కడైనా కూడా వాళ్ళ దేశానికి సంబంధించి అనుకూలంగా అక్కడ పౌరులు, మన భారత్లో దాడులైనా బ్రిటన్లో ఉన్న మన భారతీయులైనా అమెరికాలో ఉన్న భారతీయులైనా నిరసన తెలుపుతారు శాంతియుతంగా. అక్కడ అదే జరుగుతుంది. ఇరానియన్లు కూడా కొంతమంది నిరసన తెలుపుతున్నారు. అలాగే వాళ్ళ ఈ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడు. ఇక్కడ కొంతమంది సపరేట్ సెక్టర్ ఉంటుంది, ఇదంతా కొంతమంది సపరేట్ పీపుల్ ఉంటారు. వాళ్ళంతా యుద్ధానికి శాంతిని కోరుకునే వాళ్ళు ఉంటారు, చాహే ఓ అమెరికా ఓ కుచ్ భీ. సో ఏదైనా సరే, ఎవరైనా సరే ఆయా దేశాల్లో యుద్ధానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, శాంతిని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఇలాంటి ఆందోళన చేస్తారు. దాంట్లో అది సర్వసాధారణమే. ఏ నాయకుడైనా, ఏ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలైనా కొన్ని యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే ముప్పును, వాళ్ళకు వచ్చే పర్యవసానాలను ముందుగానే ఊహించి భయాందోళనకు గురై ఇలాంటి యుద్ధాలు వద్దు, మనకు అవసరం లేదంటూ ఆందోళన చేస్తుంటారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ ఆందోళన మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటెవర్, అమెరికాలో అయితే ప్రస్తుతం ఈ ప్రొటెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం ప్రతీకార దాడులు తప్పవంటే హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొంత అలర్ట్ కూడా కొనసాగుతోంది. సో మొత్తం మీద ఈ దాడులు ఇజ్రాయెల్, అమెరికా కలిసి చాలా పక్కా కోఆర్డినేషన్తో చేసినట్టుగా అర్థమవుతుంది. అమెరికన్ అధ్యక్షుడు ఒకటే చెప్తున్నారు, స్పెక్టాక్యులర్ సక్సెస్ అంటూ, స్పెక్టాక్యులర్ మిలిటరీ సక్సెస్ అంటూ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇరాన్ పై మరిన్ని దాడులు చేస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ దారికి రావాలి, ఇప్పటికైనా శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించాలంటున్నారు. చూడాలి మరి ఈ యుద్ధం, ఈ పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతున్నాయి అనేది. America's pissed off, people. This is Waterfront Park at the county building in San Diego, California. We are here to protest Donald Trump, his administration,